ఇది ఒకే లైట్ ఉంటాను సార్ మా ఊరు, ఇది ఒకే లైట్ ఉంటాను సార్ మా ఊరు అనానుకూలంగా ఉండింది. ఈ పొద్దు బలుపు పోయిందంటే ఇది తిరుగుతాడు, ఫోన్ కాడి తిరిగినట్లు తిరుగుతాడు కందమ్మ. మా ఆశీర్వాదం అయిపు జీవితాంతరము కూడా ఉంది, మా ఆశీర్వాదం అయిపు జీవితాంతరము కూడా ఉండాలంటే లైట్ అవుతుంది, రోడ్లకు పోవాలంటే లైట్ అవుతుంది. ప్రతి ఒక్క విషయంలోనే జయరాం రెడ్డి మాకు అనుకూలంగా ఉన్నాడు చెప్పి మా ఊర్లో బ్యాంకు మా ఎట్లా వాళ్ళు ముసలోళ్ళు, ఇంకా మాకన్నా ముసలోళ్ళు బ్యాంక్ మనం పిలిపోతా ఉంటుంది. ఎక్కేకయ్యలే దిగేకయ్యలే బ్యాంకు మా ఎట్లా వాళ్ళు ముసలోళ్ళు, ఇంకా మాకన్నా ముసలోళ్ళు మెట్లాడ చాలా బాధపడతా ఉంటుంది. కాబట్టి జయరాం రెడ్డి ఏం చేశారు, సొంతం జాగా ఇచ్చి సొంతం రూములు కట్టించి దానికి అనుకూలం చేసి బ్యాంకు మా ఊర్లోకి తెప్పించి మాకు అనుకూలం చేసిండాడు. ఈ పొద్దుగూకుల మధ్యాహ్నం దాకా కూలిపోయినా మధ్యాహ్నం కాకులు పోతాము, బ్యాంకులో ఏమో మా బాధ మేము పడుకుంటాము, అన్నిటికీ అమౌంట్ కాల్పు చేసిండాడు సార్. ಮುನವೆಂಕರಾಮಪ್ಪ ಕರೂರಡ್ಡಹಳ್ಳಿ ಸರ್ ತಮ್ಗೆ ಎಷ್ಟು ವರ್ಷಗಳಿಂದ ಜಯರಾಮ್ రెడ్డి ಗೊತ್ತು సార్? తెలుగులోనే సార్ 30 ఏళ్ళ ఇంకా మాకు స్నేహితము. మమ్మల్ని కూడా అందరినీ కాపాడుకొని మంచి షెడ్కి యావో దీనికి కూడా దగ్గర పెట్టుకొని అందరినీ కూడా ఈడ్చుకొని 5 జతలో మమ్మల్ని నేను నంబర్ అయితే మళ్ళీ చైర్మన్ చేసింది కూడా అయిపోయి 5 జతలో చైర్మన్ మేము 5 ఏళ్ళు మేము ఇచ్చేసుకొని నెమ్మదిగా అయిపో అంత లెవెల్గా అందరినీ ఒకటిగా చూసి 14 ఊర్లు కూడా అందరూ కూడా మాకు మంచి పేరు వచ్చేనట్లు కూడా అయిపో మాకు ముందు నడిపించి ఇట్లా వాళ్ళు పర్వాలేదు మంచి ఇది చేసిరి అని చెప్పి అయిపో 5 జతలో ఉండి మాకు నడిపించి మంచిదిగా నడిపించుకొని పోతా ఉన్నాడు. 30 ఏళ్ళు మాకు స్నేహితము. ఆ స్నేహితంలో ಯಾವುದೇ కానీ బిడ్లు కథగా బిడ్ని ఎట్టారో చూసుకుంటాడో అట్లా మమ్మల్ని చూసుకొని నడిపించుకొని పోయినాడు ముందరికి. తిమ్రాపూర్ భాగంలో జయరాం రెడ్డి అన్న సేవని కర్నూలుకి పోలుస్తా ఉన్నారు కొంతమంది. ఏం సేవని ఇంకా ఆయనకి అంత మంచి పేరు వస్తా ఉంది జనాలు. ఆయప్ప అందరూ బాగుండే, అందరూ ఏమో దేవుడు నేను 100 రూపాయలు సంపాదిస్తే 25 రూపాయలు జనాలకు పెడదాము, అందరూ మన జతలో ఉన్నాయి, అందరూ బాగుండని కోరి ఆయప్ప ఈ సేవ చేస్తా ఉన్నాడు. ఊరు బాగుంటే మనం బాగుంటామని. తిమ్రాస్పల్లి అంటే మొదటి ఏదే రాజకారణి కానీ ఏదే విచారం ఉంది మొదటిగా వచ్చే పేరు అంటే జయరాం రెడ్డి. అవును సార్, కానీ అవును సార్, పరిగణలోకి తీసుకున్నాము ఆయన విశ్వాసం కొట్టుకోవాలా అనే విశ్వాసం వస్తారు. ఏం ఇంకా ఆయన ఇప్పుడు చూస్తా ఉన్నాము, 100 కాదు ఊర్లో ఉండే ప్రతి ఇంటిని ఇంకా కూడాను ఆయన సేవలో బాగోతాము. అవును, ఆయన అందరూ ఆశీర్వాదిస్తారు సార్. అవును, పేరు రావడంలో ఎన్ని ఏళ్ళు ఇంకా సేవ మీరు చూస్తున్నారు సార్? ఇప్పుడు 15 ఏళ్ళు ఇంకా ఆయప్ప 15 ఏళ్ళకి ముందు వ్యవసాయం చేసుకొని వ్యాపారం చేసుకొని ఇది చేసుకుంటా ఉండే. 15 ఏళ్ళు ఇంకా ఈ దీంట్లోకి దిగి 15 ఏళ్ళు ఇంకా పంచాయతీలో ఒక 2000-3000 ఓళ్ళు పింఛన్ చేయించినాడు. ఏమి ఎవరికావో రూపాయి దుడ్లు తీసుకోకుండా ఫ్రీగా పంచాయతీకి అంతా 2 పంచాయతీలకు చేసిన మనేనపల్లి పంచాయతీ తిమ్రాస్పల్లి పంచాయతీ 2 పంచాయతీల్లో కూడా 2000 ఇంకా 2500 పింఛనీలు ఉచితంగా చేయించినాడు. వాళ్ళని బస్ ఛార్జీ పెట్టుకొని తోడుకొని పోయి వాళ్ళకి బస్ ఛార్జీ ఇచ్చి అదంతా రెడీ చేపించి ఆర్డర్ కాపీ తీసి ఇచ్చినాడు. జయరాం రెడ్డి గారి వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే ఏమని చెప్తారు? నంబర్ 1 ఎవరు ఆ ఫీల్డ్లోకి ఎవరి చేత కూడా అయ్యి సాధ్యమే లేదు, సేహేకి అయ్యలేదు, దుడ్డు ఉండేవాళ్ళు కూడా అయ్యలేదు, ఎవరి చేత కూడా ఆ మైండ్ అట్లా చేయాలనేది ఎవరికి రాను లేదు, ఆ కోగునికి మాత్రమే వచ్చింది. अस्सलाम वालेकुम। हमना जयराम अन्ना से हमना 30 साल से हमें पहले उन्होंने व्यवसाय करता था, हमें क्या कि कूली में एक ही कर लेते थे। उसके बाद क्या करया, हमारा बराबर भी वाक़ा पड़ा, हमारा काम भी करया। बादशाह क्या करता था, भैया 2 साल के बाद कोरोना आया, कहीं पर भी अन्ना को रुपया कमाता 8 आना बांटेंगे कया, मैं रुपया कमाता 8 आना गरीब बढ़ डालेंगे देने लो। तो कोरोना बटनी का यजमानो మంచి ఇంకా కష్టపడా రైతులు ఇవి టమాటా ఇది అది చేసి వ్యవసాయమే వేరే ఏమీ వచ్చేది. ఇప్పుడు వ్యవసాయమే రేపు వ్యవసాయమే చేస్తూ ఉండా. ఏమో టమాటాలో వస్తే ఒక 10,000 వస్తే ఒక 5,000 ఖర్చు చేసేస్తూ ఉండే. అన్నాక కరోనా వచ్చా తోట పెరిగిందే, అప్పుడు ఎంత అమ్మా
రూపాయలు అమ్మే బాక్స్ ఆ టైంలో కూడా 1000 రూపాయల దాకా అమ్మే ఆ టైంలో కూడా తోటదంతా పెరికి ఊరికంతా ఇచ్చి మిగిలితే మార్కెట్ ఇస్తామని లేకపోతే వద్దప్ప అందరూ తిని అనేసి కరోనా వచ్చా ఎవరు పాటించలేదు ఇంట్లోనే కౌతులో చెక్కలేదు అంతా తరకారీలు ఇచ్చా ఎండల కాలం ఫ్రూట్ ఇచ్చా 2 ఏండ్లు సాకా హాస్పిటల్లో ఒక పెళ్ళయ్యా దీనికంతా సొంతం దుడ్లు ఖర్చు చేశా పెళ్ళైతే ఒక 100 మనిషికి భోజనం వేసా హాస్పిటల్ అయితే సొంతం కార్లు వేసుకొని పోయి అడ్మిట్ చేసి వాళ్ళకంతా సహాయం చేశా ఇంకా ఏమైనా కుంటోళ్ళు గుడ్డోళ్ళు ఆయా వాళ్ళకి పింఛన్లు 2000 పింఛన్లు చేశా సొంతం కష్టం ఖర్చు చేసి 2000 పింఛన్లు చేశా మూడోది 2 ఏండ్లు పబ్లిక్కి ఈ ఊరికి పంచాయతీకి ఎవరికి ఏమన్నా కానీ చూసా సాకా అందరికీ బాగుండదు మా ముస్లిం భైల్లో ఏమీ లేదు మాకి ఏమీ లేదు బిడియాకు ఆ బీడీలు చుట్టుకునేది ఏమన్నా తినేది లేకపోతే గమ్మున మానకి వెళ్ళిపోనుకునేది అట్లా వాళ్ళు ఇంటి కాడికి పోయి మీకు ఏం కావాలా మీకు ఏం చేయాలా మీకు బాపత్ వచ్చింది పై మొబైల్లో పోయి 2-3 బియ్యం తెచ్చి ఆడ మూట ఈ సాయం చాలా చేశా 700 మూటలు ఇంటింటికి తీసుకొని ఇచ్చే కొన్నాళ్ళు కూడా సాకా రెండోది పెళ్ళాయా వాళ్ళకి ఇంతో అంత దుడ్లు ఇచ్చా ఖర్చు చేశా వాళ్ళకి అన్ని సౌకర్యాలు చేశా బక్రీద్ చేస్తా వచ్చా రంజాన్ చేస్తా వచ్చా ఇదిగా ఏమేమో సాయాలు అంతా చేసి హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయిండు డెలివరీ వెళ్ళండి వాళ్ళకి వాళ్ళు తోడుకొని పోయి ఏమో వాళ్ళు బాధపడి వాళ్ళ ఇంట్లో తెచ్చి పెట్టా ఆ మంచి దానికి నాకు 65 ఏళ్ళు వయసు 65 ఏళ్ళలో నేను చూస్తాను ఎవరు ఏమి చేయలే ఉండారు దుడ్లలో ఉండారు ప్రయోజనం లేదు వాళ్ళకి బుద్ధి లేదు దాన్ని ఇంకా మేము ఈ సహాయం ఇట్లా చూసుకొని మేము ఈ ఇంట్లో నాకు ముందు పెద్దవాడు ఉండేది నేను ఆ ఇంట్లో వాళ్ళ అమ్మ మాకి సాకింది రెండోది అంటే బేడాయా ఇక్కడ కూలి నాళ్ళు చేసుకొని బయట ఉండిపోయింటే మూడోది ఇక్కడ మళ్ళీ ఏం చేశాను నాకు వయసు తక్కువ మళ్ళీ ఏడుచుకొని వచ్చా నువ్వు ఏడపోదు ఏం కావాలని నేను చూస్తాను నువ్వు గమనవాడిని మాకు పక్కలో పెట్టుకుని గమనవాడది మాకు అన్ని సహాయాలు ముస్లిం బయలుకి అన్ని సహాయాలు నాకు ఒకరికే కాదు మా జనాలు ఉన్నారు ఇక్కడ 100 ఇండ్లు ఉన్నారు 100 ఇండ్లు పక్క ఇండ్లు 100 ఇండ్లు ఉన్నాయి అందరికీ సాయం చేశా నాకేం సాయం చేస్తున్నా పక్కలో ఉండికి అదే సాయం చేశా బట్టలు ఇచ్చా భోజనాలు వేసా వాళ్ళకి అన్ని సౌకర్యాలు చేశా వాళ్ళ ఇంట్లో ఏమన్నా కానీ వ్యవసాయం ఇట్లా ఏమన్నా కావాల్సి ఉంటే కూడా చేసి ఇచ్చా ఇదంతా చేస్తూ ఉన్నాడు కాబట్టి మేమంతా మా పబ్లిక్ అంతా చేరి నంబర్ చేశా నాకే ఈ ఊర్లో ఏం చేశా నంబర్ చేశా అది ఆయన ఆశీర్వాదము చేసి మాకంతా ఒళ్ళో పెట్టుకొని ఉన్నాడు ఆయన మాట్లాడిసి మేము ఏడ ఇంత ఊర్లో మేము పోయేది లేదు యా ఊరికి మేము అంతా మా బయలులో ఉండేది సంసారంలో మేమంతా ఒగ్గా ఉన్నాము మేము 7 జాగాలో వచ్చి సైలెంట్ అయిపోయినాం ఏడ ఇంక పయ్యకేయలేదు నాకు 65 ఏళ్ళ వయసు ఇంకేడ నేను పయ్యకేయలేదని వీడు వస్తాము కూర్చుంటాము ఏం కొన్నా తీసుకుంటాము ఏడ నా పోవాలంటే కార్లో తోడుకొని పోతాడు కార్లో తెచ్చి ఇస్తాడు దానికన్నా సౌకర్యం ఏం కావాల్సి అన్ని సౌకర్యాలు చేసిండాడు మాకు లాస్ట్లో కూర్చొని ఉన్నాం మేము నమస్తే మధ్య యొక్క మాకందరికి బాగా సౌకర్యం చేస్తాడు తినేమి ఇచ్చేస్తావు నీకు బొరుగులు తావు నీకు మాకేం సౌకర్యం కావాలో పండగకి సరుకులు ఇస్తాడు మాకు అన్నీ చూస్తాడు మధ్య ఉండేదాకా మాకు దిగులు లేదు నాకు ఏమి ఈ సౌకర్యం కావాలంటే అన్ని సౌకర్యాలు మాకు చేస్తాడు ఎక్కడికన్నా కానీ దేవస్థానాలకు కూడా తోడుకొని పోతాను అడుగుతాం మేమే ఇట్లా పోవాలప్ప మేము ఇంక చూసేది అంటాము చెప్తాడు సరే అమ్మా మీరు ఎట్లా చెప్తే అట్లా అంటాడు మమ్మల్ని తోడుకొని పోతాం సార్ దేవత ఏం కోరుకుంటారు మీకు అంతా ఇంత అనుకూలం చేస్తున్నారు కదా పెద్ద చెప్తే మేము అట్లా వింటాం పెద్ద చెప్తే అట్లా సైకిల్ మేము మా సైకిల్ ఆయన చేసినాడు సైకిల్ మేము చేస్తాం ఆ దావలో రండి అంటే ఆ దావలో వస్తాం ఇక అంతరము మా ఊరు వస్తుంది రాసుపల్లి నా పేరు వచ్చి వెంకటలక్ష్మమ్మ పోతే మాది ఏం అతుకుతాము ఏమి ఇది అంటే సార్థకంగా ఉంటే మా జయరాం రెడ్డి అని ఉండంగా మా ఊరికి సహాయము మా జయరాం రెడ్డి ఉండంగా మాకు అన్నిటికీ అనుకూలము చిన్నోళ్ళని చూసేలే పెద్దోళ్ళని చూసేలేదు ఒక దేవస్థానం కావచ్చు ఊర్లో ఒక పెన్షన్లు కావచ్చు ఒక ఆధార్ కార్డు కావచ్చు ఒక రేషన్ కార్డు కావచ్చు బస్ టికెట్ కావచ్చు ప్రతి ఒక్క విషయము జయరాం రెడ్డి ఇంకానే మాకు మోచ్చము జయరాం రెడ్డి లేదు అంటే మా జీవితాలే లేదు మా ఊర్లో 1 రూపాయికి అనుకూలం చేసేవాడు ఒకడు లేదు కోట్లోళ్ళు ఉండారు
కానీ పుణ్యాత్మ ఆ కోట్లే ఉందో నూరే ఉందో మాకు తెలియదు. మాకు సహాయం చేస్తా ఉన్నాడు. ఈ దేవస్థానానికి పోవాలంటే ఆ దేవస్థానానికి తోడుకుపోతాడు. మాకు ఈ పూట భోజనం పెట్టాలప్ప అంటే పెడతా ఉన్నాడు. పండుగ వస్తే మటన్నే తెచ్చిస్తాడు. సొంతకు పోతే బొరుగులే తీసిస్తాడు. ఇంటికి వస్తే భోజనమే పెడతాడు. ఆయప్ప తినే భోజనం మాకు పెడతాడు. ఆయప్ప కన్నా హెచ్చుగా మమ్మల్ని చూస్తాడు. ఆయప్ప భార్య బిడ్డలు కూడా అంతే. ఏం పైకి పెడతా ఉండవు, ఇట్లా చూస్తా ఉండవు వాళ్ళ నోట్లో వచ్చేలే. వాళ్ళు ఆయప్ప కన్నా ఇంకా గొప్పగానే ఉండరు. మాకు అనుకూలం జయరాం రెడ్డి గురించి మాకు ఏం తొందర మాత్రానికి లేదు. ఇప్పుడు కాశీకి పోవాలని చెప్పి అల్బారణం తోడుకుపోతామని చెప్తాడు. 4 బస్సులు ఓంశక్తి గుడికి పంపిస్తాడు. తిరుపతికి ఒక పెద్ద టాక్సీలు పంపిస్తాడు. యాటికన్నా కానీ పంపిస్తాడు. బాగా చూస్తాడు. ఇన్ని కాకుండాను కూడాను మేము ఏడన్నా పోవాలప్ప రావాలప్ప అంటే వాటికి అంతా మమ్మల్ని పంపిస్తాడు. చూస్తాడు. మా అనుకూలాలు చూస్తాడు. ఒక హాస్పిటల్ చూస్తాడు. ఒక డెలివరీ కేసులు చూస్తాడు. ఒక పేషెంట్ని చూస్తాడు. ప్రతి ఒక్క విషయానికి మాకు జయరాం రెడ్డి మాకు చాలా అనుకూలము. మాకు దేవునితో సత్యము. మా ఆశీర్వాదం కూడా వాళ్ళ బిడ్డ పాప వాళ్ళ కుటుంబానికి కూడాను మా ఆశీర్వాదం ఉండి వాళ్ళు బాగుండి వాళ్ళ ముగ్గురు బాగుంటే మా కుటుంబం బాగుంటుంది. మేము కూడా బాగుంటాం. ఇది ఒకే లైట్ ఉంటాం సార్. మా ఊర్లో మాత్రానికి ఆ లైట్ వేసే మహానీయుడు కూడా ఉంటాం లేదు. బల్బుపోతే కూడా తెచ్చేసే వాళ్ళు దిక్కు లేకుండా ఉండే మా ఊరికి అంత అనానుకూలంగా ఉండింది. ఈ పొద్దు బలుపు పోయిందంటే ఇది తిరుగుతాడు. కోల్గాడి తిరిగినట్లు తిరుగుతాడు కందమ్మ. మా ఆశీర్వాదం అయిపోయి జీవితాంతరము కూడా ఉంది. ఏడగాని అంత మొబ్బు లేదు. రోడ్లో పోవాలంటే లైట్ అయిపోద్ది. ఇంటికి పోవాలంటే లైట్ అయిపోద్ది. రోడ్లకు పోవాలంటే లైట్ అయిపోద్ది. ప్రతి ఒక్క విషయంలోనే జయరాం రెడ్డి మాకు అనుకూలంగా ఉన్నాడు. పోతే కాశీ ఇట్టుండని చెప్పిందని దానికి ఒప్పుకోండాడు. పంపిస్తాను అని చెప్పి మా ఊర్లో బ్యాంకు మా ఎట్లా వాళ్ళు ముసలోళ్ళు ఇంకా మాకన్నా ముసలోళ్ళు బ్యాంక్ మనం పిలిపోతా ఉంటుంది. ఎక్కేకయ్యలే దిగేకయ్యలే మెట్లాడ చాలా బాధపడతా ఉంటుంది. కాబట్టి జయరాం రెడ్డి ఏం చేసా సొంతం జాగా ఇచ్చి సొంతం రూములు కట్టించి దానికి అనుకూలం చేసి బ్యాంకు మా ఊర్లోకి తెప్పించి మాకు అనుకూలం చేసిండాడు. ఈ పొద్దుగూకుల మధ్యాహ్నం దాకా కూలిపోయినా మధ్యాహ్నం కావట్లు పోతాము. బ్యాంకులో ఏమో మా బాధ మేము పడుకుంటాము. అన్నిటికీ అమౌంట్ కాల్పు చేసిండాడు సార్.